హాయ్ అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఆనపకాయ మసాలా వేసి కూర వండుకుందాం. ఆనపకాయని చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఆ తొక్కది తీసుకొని గింజలు ఎక్కువ ఉంటే తీసేయండి. కాయ కొద్దిగా రౌండ్ కాయ కాబట్టి కొద్దిగా ముదిరిందేమో అనుకుంటారేమో, కాదు. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, దీనికి ఎల్లుల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కరివేపాకు. ఈ ఉల్లి మసాలా మన ఛానల్లో ఉంది, చెక్ చేసుకోండి. ఓ 2 స్పూన్లు ఉల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇది మొత్తం అంతా బాగా వేగనివ్వాలి. ఆయిల్ చాలపోతే వేసుకోండి, ఎందుకంటే మసాలా బాగా ఎర్రగా వేగితేనే ఏ కూరైనా రుచిగా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని వేగించుకోండి. ఇది బాగా వేగిన తర్వాత మనం చిన్న చిన్న ముక్కలు చేసుకున్న ఆనపకాయ ముక్కలను కూడా వేసుకొని, ఆనపకాయ నీరు ఉంటుంది కాబట్టి తొందరగా మగ్గిపోతుంది. అందుకు ముందు మసాలా వేగించుకోవాలి, తర్వాత ముక్కలు వేసుకోవాలి. ముక్కలు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకున్నారంటే తొందరగా మగ్గుతుంది. మగ్గిందో లేదో చూసుకొని 2-3 సార్లు మూత తీసి కలుపుకుంటాను. కలుపుకున్న తర్వాత ముక్క మెత్తబడిందో లేదో చూసుకోండి. ముక్క మెత్తబడిన తర్వాత ఒకసారి మూత పెట్టారంటే తొందరగా మగ్గుతుంది. అందులో కొద్దిగా నువ్వుల పొడిని వేసుకోండి, బాగుంటుంది. మామూలు నువ్వుల పొడి, వేగించిన నువ్వుల పొడి అయినా వేసుకోవచ్చు. నేను ఇది నువ్వుల పొడి అన్నంలోకి చేసుకున్నాను, ఆ పొడి వేసాను, కారం అన్నీ కలిపినవి. తర్వాత కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ వేసుకోండి, పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది కూర. మీకు పులుపు అక్కర్లేదంటే ఆమ్చూర్ పౌడర్ తగ్గించేయండి. అది వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా చిన్నగా తరుగుకున్న కొత్తిమీర కూడా వేసుకొని, అంతే. మరి నీళ్ళు వేయకండి, నీళ్ళు వేస్తే మళ్ళీ కొద్ది పలసన అయిపోద్ది. అలా దగ్గరికి అయ్యాక దించేసుకోవడమే. ఆనపకాయ మసాలా కూర రెడీ. ఎలా ఉందో రుచి చూసి కామెంట్ చేయండి.